రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులోని అధికార డిఎంకే త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ సీఎం కాబోతున్నారా? సీఎం ఎంకే స్టాలిన్ ప్లాన్ అదేనా? గతంలో తన సక్సెస్ ఫార్ములానే తన కుమారుడికి సైతం రిపీట్ చేసేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్నారా? తమిళనాడు రాజకీయాల్లో దివంగత నేత మాజీ సీఎం ఎం కరుణానిధి కుటుంబానికి సుదీర్ఘ అనుభవం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి చెరగని ముద్ర వేశారు. తమిళనాట కరుణానిధికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన వారసత్వం కూడా రాజకీయాల్లో రాణిస్తోంది. కరుణానిధి తమిళనాడు సీఎంగా ఉండగానే ఆయన చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా స్టాలిన్ సీఎం అయ్యాక ఆయన కుమారుడు నటుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అదే తరహాలో డిఎంకే పార్టీలో కీలకంగా మారారు. ఒకప్పుడు స్టాలిన్ ఏ విధంగానైతే రాజకీయాల్లో సక్సెస్ అయ్యారో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా తన తండ్రినే ఫాలో అవుతున్నారు. అయితే ఇది సీఎం స్టాలిన్ వ్యూహమేనని తెలుస్తోంది. తమిళనాడులో దివంగత నేత ఎం కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనంతరం వారసుడు ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే దాన్ని చర్చ అనడం కన్నా ఓ పెద్ద వివాదమని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటికే డిఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్ను తన వారసుడు అంటూ కరుణానిధి స్వయంగా ప్రకటించారు. కరుణానిధి పెద్ద కుమారుడైన అలగిరి కరుణానిధి తన తండ్రి వారసత్వం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడే వారసుడిగా తన అనంతరం స్టాలిన్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా 2009 లోక్సభ ఎన్నికల అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో కరుణానిధి ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించకపోవడంతో అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండు విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటాడన్న వ్యూహంతో ఆ రోజు కరుణానిధి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇక కరుణానిధి మరణానంతరం స్టాలిన్కు పార్టీ పగ్గాలు చేజిక్కించుకునేందుకు ఆ తర్వాత సీఎం అయ్యేందుకు ఆ రోజు కరుణానిధి తీసుకున్న నిర్ణయం ఎంతగానో దోహదపడింది. ప్రస్తుతం స్టాలిన్ కూడా అదే ఆలోచనతో తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు వారసత్వం అందాలన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. చెపాక్ తిరువళ్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ 2022 డిసెంబర్లో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయనిధికి మంత్రివర్గంలో చోటు కల్పించిన స్టాలిన్ ఏకంగా డిప్యూటీ సీఎంను చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇప్పటికే ఉదయనిధికి ఈ పదవి దక్కాల్సిందే. కానీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల పొలిటికల్ గా కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతో పార్టీ హైకమాండ్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ ఏడాది జనవరిలో ఉదయనిధి స్టాలిన్ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని, అలాంటి వ్యాధుల్ని అంతం చేయాలని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. కులం పేరుతో వివక్ష ఎందుకని ప్రశ్నిస్తూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉదయనిధి స్టాలిన్. ఈ కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఈ వివాదం కోర్టుల వరకు వెళ్లింది. ఉదయనిధి స్టాలిన్ ని కోర్టులు కూడా మందలించాయి. సుప్రీంకోర్టు కూడా కలగజేసుకోవాల్సి వచ్చింది. ఉదయనిధి స్టాలిన్ చుట్టూ ఉన్న వివాదాలు అన్నీ సద్దుమణిగాయి అనుకునేలోగా స్టాలిన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఈ ఘటన జరగడం ప్రభుత్వానికి సవాల్ విసిరింది. అప్పటికప్పుడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ రావాల్సిన చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకపోవడంతో తన కుమారుడిని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం స్టాలిన్. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిత్యం విమర్శలు గుప్పిస్తుంటారు ఉదయనిధి స్టాలిన్. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున గట్టిగా ప్రచారం చేశారు. డీఎంకే మెజారిటీ సీట్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. మదురైలో ఏఐఐఎం ప్రాజెక్టు ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందంటూ ఉదయనిధి ప్రచారం చేశారు కూడా. అది బాగా కలిసొచ్చింది. ప్రస్తుతానికి పార్టీని ముందుండి నడిపించే సత్తా ఉదయనిధికి ఉందని సీఎం స్టాలిన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. తమిళనాడు సీఎంగా ఉన్న స్టాలిన్ ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలంటే మంత్రిగా కంటే ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మంచిదన్న ఆలోచనతో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను డీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే ప్రధాన పార్టీలుగా ఉండగా వచ్చే ఎన్నికల్లో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ కూడా బరిలో ఉండబోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలంటే స్టాలిన్తో పాటు తన అనుకున్న ముఖ్యమైన వారు పార్టీ బాధ్యతలను తీసుకోవాల్సిన అవసరం ఉందని స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే వీలైనంత త్వరగా తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎం చేయడం ఇటు పార్టీకి అటు ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు సులువుగా ఉంటుందని స్టాలిన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం స్టాలిన్ తనకు గతంలో కలిసొచ్చిన అనుభవాలను మళ్లీ రిపీట్ చేసే యోచనలో ఉన్నారు. గతంలో తన తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడే డిప్యూటీ సీఎం అయ్యాక పార్టీలో స్టాలిన్ మంచి పట్టు సాధించగలిగారు. ఇప్పుడు తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కు కూడా అదే ఫార్ములా ఉపయోగపడుతుందని గట్టిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రానప్పటికీ డీఎంకేలో కీలక నేతల ద్వారా అందిన సమాచారం మేరకు వీలైనంత త్వరగా స్టాలిన్ తన నిర్ణయాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడు మంత్రిగా ఉన్న ఉదయనిధికి సీఎం స్టాలిన్ డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన కుమారుడిని సీఎం పదవికి మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగానే సీఎం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది.